కాకినాడ పోర్టు నందు 5 లారీలలో 140 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా జిల్లా పౌర సరఫరాధికారి కాకినాడ వారి సిబ్బంది సీజ్ చేయటం జరిగినది. గాడాలకి చెందిన సదరు లారీ నెంబర్ AP 16TY8798 35 మెట్రిక్ టన్నులు గోల్డెన్ అగ్రోస్. రాజానగరంకి చెందిన లారీ నెంబర్ AP 05TA3987 30 మెట్రిక్ టన్నులు బురద రైస్. జగ్గంపేటకి చెందిన లారీ నెంబర్ AP 05TU1890 25 మెట్రిక్ టన్నులు శ్రీ బాలాజీ బాయిల్డ్ అండ్ రా రైస్ మిల్. విశాఖపట్నంకి చెందిన లారీ నెంబర్ AP 13X3246 25 మెట్రిక్ టన్ను ఆగ్రోస్. మోతుకూరుకి చెందిన లారీ నెంబర్ AP 24Y5757 25 మెట్రిక్ టన్నులు మొత్తం 140 మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా కాకినాడ పోర్టు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండగా సీజ్ చేయడం జరిగింది. జిల్లా పౌర సరఫరాధికారి సత్యనారాయణ రాజు తెలిపిన వివరం ప్రకారం సదరు బియ్యం శాంపిల్స్ తీసుకుని ఎనాలిసిస్ చేయగా 4th ఫైడ్ కెర్నల్స్ ఉన్నట్లుగా గుర్తించిన పిదప నిత్యావసర వస్తువులు చట్టం 1955 ప్రకారం నమోదు చేయడం జరిగింది. అక్రమంగా రవాణా చేయుచున్న మిల్లర్స్ మరియు ట్రేడర్స్, లారీ డ్రైవరు యాజమాన్యంపై క్రిమినల్ చర్య తీసుకోనున్నారు. సీజ్ చేయబడిన బియ్యం విలువ 65 లక్షలు, లారీల విలువ 60 లక్షలు, మొత్తం 1.25 కోట్లు. జిల్లా పౌర సరఫరాధికారి కాకినాడ వారు తెలిపిన వివరం ప్రకారం జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పోర్టులో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, అక్రమంగా పీడీఎస్ బియ్యం కొన్న, అమ్మిన, రీసైక్లింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సదరు వ్యక్తులను రిమాండ్కు పంపించడం జరుగుతుందని సత్యనారాయణ రాజు తెలియజేశారు.